మార్నింగ్ అందరికి వెల్కమ్ టు రివీలింగ్ సీక్రెట్. నా పేరు నాగేంద్ర కుమార్. ఈరోజు మనం దుబాయ్లో ఉన్నాము. ఇక్కడ దుబాయ్లో సెకండ్ డే, అంటే సారీ ఫస్ట్ డే అనుకోండి, ఎందుకంటే నిన్న ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి సెకండ్ డే అన్న. కానీ బయటికి తిరుగుతున్నాం కాబట్టి ఫస్ట్ డే. నా మీటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈరోజు మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీ అందరికీ కూడా దుబాయ్ చూపించాలి కాబట్టి మంచిగా మీ అందరికీ దుబాయ్ చూపించడానికి నేను వెళ్తున్నా. చలో మరి మనం బయటికి వెళ్ళిపోయి దుబాయ్ అందాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నా కళ్ళతో మీకు చూపిస్తా. మీరైతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఈరోజు క్లైమేట్ అయితే అవసరం మామూలుగా లేదు. క్లైమేట్ ఇరగొడేసింది. ఇక బయటకు వెళ్ళిన తర్వాత ఎండ కూడా తక్కువ ఉంది కాబట్టి మనమైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే క్లౌడ్ క్లైడింగ్ ఇది చేశారు కాబట్టి ఇక్కడ వర్షం ఒక గట్టిగా పడ్డది. దానివల్ల ఈ టైంలో ఎండలు మినిమం ఎట్లా లేదన్నా 55 ఉండే, అట్లాంటిది 38 డిగ్రీ ఉంది. చాలా ఆసమ్ అనమాట, కూల్ వెదరు. మనం ఈరోజు ట్రిప్ అన్నది ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? చలో మరి వీడియోని అయితే చూస్తుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. డోర్ లాక్ చేసుకున్నాను. మనము ఇక్కడ నుంచి మా హోటల్ చూపిస్తాను. చాలా బాగుంది కదా. ఇదంతా బ్లాగీస్ అనమాట. ఈచ్ వన్ రూమ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా నెంబర్ వైజ్గా ఉంటుంది అనమాట. 7 స్టార్ రెస్టారెంట్ కాబట్టి ఈ మాదిరి ఉంటుంది. కానీ స్ట్రక్చర్ అయితే అవుట్పుట్ మంచిగా రేంజ్లో ఉంది హోటల్ అయితే. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మంచి హోటల్ దొరికింది, కంఫర్టబుల్ ఉంది, ఎక్సలెంట్. 5 స్టార్ హోటల్కి ఇవ్వచ్చు రేటింగ్. లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాము. 4th ఫ్లోర్లో వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ 4th వెళ్ళాలంటే ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డు ఇట్లా స్వైప్ చేయాలి, అప్పుడు 4th నొక్కాలన్నమాట. లేకపోతే ఇది పనిచేయదు. చూడండి దుబాయ్ అందాలు చూడండి ఎట్లున్నాయి. ఆసమ్ 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 ఆసమ్. బాబా స్విమ్మింగ్ పూల్, ఈ అమ్మాయి ఇరగొటేషన్ అవి ఎక్సలెంట్ కదా, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. ఈరోజు మనం అబుదాబి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అబుదాబి స్టార్ట్ అవుతున్నాము. అబుదాబి టెంపుల్ కానీ అక్కడ సైట్ సీన్స్ కానీ మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా? చలో మనకి ఇక్కడ యాక్చువల్లీ పాస్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు పాస్పోర్ట్స్ తీసుకొని మనం బయటకు వెళ్తాము ఇక్కడ నుంచి. కంప్లీట్గా అవుట్పుట్ రాత్రి మీరు చూడలేదు కదా, ఈ విధంగా ఉంది అనమాట. మొత్తము ఆసము, చాలా బాగుంది. రిసెప్షన్ అనమాట. మనము హోటల్ వచ్చేసాం. హోటల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ రిసెప్షన్లో హేమత్ భాయ్ ఉన్నాడు. హేమత్ భాయ్తో మాట్లాడదాం. హాయ్ సార్. Tell me about your hotel. Like, what is the procedure and which area? We are in Dubai. In Dubai. Actually, in Business Bay. Yeah. The name of the hotel is Golf Court Hotel Business Bay. Excellent. Welcome. Super. Thank you. Thank you so much. The hotel is awesome. Simply awesome. Thank you. స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా హోటల్కి ఎంట్రన్స్లో ఇట్లా ఉంది బౌద్ధ ధర్మ. మామూలుగా లేదు, అస్సం అసలు. ఈరోజైతే మామూలుగా లేదు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కంప్లీట్గా రెస్టారెంట్లో ఉన్నాము ఇప్పుడు. రెస్టారెంట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనము టిఫిన్ అంతా చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము కంప్లీట్లీ. ఇదంతా కూడా 7 స్టార్ రెస్టారెంట్ కాబట్టి ఈ విధంగా బఫే సిస్టమ్ ఉంటుంది కంప్లీట్లీ. అవసరం మామూలుగా లేదు. నా ఫుడ్ ఈ విధంగా ఉంటుందండి చూడండి. ఓట్స్ డైట్ ఫుడ్ అనమాట, కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్ నాది. ఇదేదో అనుకుంటున్నారా, చికెన్ అనమాట. ఓకేనా? ఫుడ్ అయితే ఈ విధంగా తింటాను నేను పొద్దున్న లేస్తే. ఇప్పుడు హైదరాబాద్లో కూడా డైట్ చేయడం వల్ల కొద్దిగా స్టమక్ లోపలికి వెళ్తుంది. ఫ్యామిలీ ప్యాక్ కాకుండా కొద్ది మాత్రం తగ్గిద్దామని. ఫ్యామిలీ ప్యాక్ కాకుండా ఏదో ట్రై చేస్తున్నాడు తగ్గుదామని. చూద్దాం మరి ఏమవుతుందో. స్విమ్మింగ్ పూల్ చూడండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దుబాయ్లో బిజినెస్ హబ్ దగ్గర ఉన్నాము. ఇది కంప్లీట్లీ బిజినెస్ హబ్. మనము ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే జుమరా లెక్స్ టవర్స్ వస్తుంది. అటువైపు వెళ్తే షేక్ జాయితీ రోడ్, దుబాయ్ మాల్. మనం అన్న సెంటర్లో ఉన్నాం అనమాట. ఈ విధంగా ఉంది స్ట్రక్చర్. చూసారా ఎంత బాగుందో. బిల్డింగ్స్ కూడా ఆసమ్ అనమాట. పెద్ద పెద్ద ఎమిరేట్స్ కన్స్ట్రక్షన్స్. అసలు సివిల్ వర్క్లో ఒక రివిలియన్స్ మొత్తం సృష్టించింది ఇక్కడే దుబాయ్లో. ఒక రేంజ్లో 45 ఫ్లోర్స్ 55 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన ఇండియన్సే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. స్టార్టప్స్ గ్రో అవడానికి ఇట్లాంటి హబ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తే మంచి బూస్ట్ వస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. మనం కూడా ఈ స్థాయికి చేరుకోవచ్చు అని చెప్పి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి మళ్ళా 6 years తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ ఇట్లా బిజినెస్ మీటింగ్ మీద ఆర్ బ్లాగింగ్ చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక మనం ముందుకెళ్ళి మంచి మంచి వీడియోస్ కూడా కవర్ చేద్దాం. Yes. In Abu Dhabi, 14 February 2022, we open Babs Mandir. బాబ్స్ మంది. Sri Swamiji Narayan Organization. Super. Yes, recently opened. Recently, Abu Dhabi. Okay. 27 acre of land, Okay. and it's 700 crores का cost है. Oh, excellent. राम मंदिर भी तो यहाँ बने ना. अबू धाबी के अंदर है Yeah. लाइक बाब्स मंदिर, श्री स्वामी जी नारायण ऑर्गेनाइजेशन का जी. और दुबई के अंदर बनाया है हम लोगों ने हिंदू मंदिर. हिंदू मंदिर. गवर्नमेंट ने बनवाया. Okay. दिया प्लेस पे. डेरा दुबई है ना. डेरा दुबई में टेंपल था पहले. हाँ वो अभी है निकल गया. नहीं, वो डेरा दुबई का वो टेंपल उधर अभी जबल अली में है, जबल अली उसकी में. जगह पे. డైనోసార్ హెడ్ ఇది ఎంత అద్భుతంగా పెట్టాడు చూడండి, మామూలుగా లేదు. బంగారం కొంటారా? బంగారం అంటే బంగారం మామూలుగా లేదు. బంగారం బిస్కెట్లు అన్నీ. మనం ఇప్పుడు మాల్లో ఉన్నాం కాబట్టి మాల్లో కంప్లీట్గా ఈ విధంగా డైనోసార్ బొమ్మలు, గోల్డ్లు, A to Z ఇక్కడ షాపింగ్ మాల్ అనమాట. ఆసమ్, మామూలుగా లేదు. ఇదంతా కూడా మాల్, అంటే మస్జిద్కి సంబంధించిన మాల్ ఇది. ఆ మాల్లో ఉన్న షాపింగ్ మాల్స్ క్రౌడ్ చూసారా మొత్తం, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి మనం మస్జిద్లో ఉన్న మాల్స్ అన్ని చూసి దాన్ని కవర్ చేద్దాం. మొత్తం మాల్ లోపల ఈ విధంగా ఉంది చూసారా, అద్భుతంగా.
అయితే ఇప్పుడు మీరు విజిట్ వీసాలో వస్తారు కాబట్టి విజిట్ వీసాలో వచ్చినప్పుడు పాస్పోర్ట్ వీసా అవన్నీ కూడా కాన్ఫిడెన్స్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం అది పోయినాయి అంటే మీరు చాలా సఫర్ అవుతారు. జాగ్రత్తగా అవన్నీ క్యారీ చేసుకొని రావాలన్నమాట. ఇది ప్రెస్ చేసి డబ్బులు కడితే వచ్చేస్తాయి బిస్కెట్లు, కూల్ డ్రింక్లు. ఇప్పుడు మనము అబుదాబీలో టాప్ మోస్ట్ ఒక పెద్ద మస్జిద్ కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. మనం అక్కడికి వచ్చాము, అది చూడడానికి వెళ్తాం పైకి. అవుట్పుట్ చూడండి ఎంత బాగుంది. ఈ పర్గోలా స్ట్రక్చర్స్ కూడా బాగున్నాయి. మొత్తం టఫన్ గ్లాస్ వేసి స్ట్రక్చర్ చేశాడు, చాలా బాగుంది. స్కైలైట్ ఎక్సలెంట్ చేసింది. ఫ్యాబ్రికేషన్ మొత్తం బోల్డ్ ఫిట్టింగ్, చూడండి. స్పైడర్ గ్లాస్ వేసింది మొత్తం. ఇప్పుడు మనం షేక్ జాయిద్ మస్జిద్లో ఉన్నాము. వరల్డ్లోనే అతి పెద్ద కార్పెట్ ఆర్ షాంటిలీవర్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలోనే చాలా పెద్ద కార్పెంట్ ప్లస్ షాంటిలీవర్స్. ఇది మస్జిద్ కోసం అనమాట. కంప్లీట్ యూఏలో లోకల్ వాళ్ళు ఇల్లు ఉంటాయి చూడండి. So right hand side, left hand side, you can see the local Arab people with us. The local Arab people, they don't like to live in the buildings or apartments. They like to live in the big villas. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షహాబిదా టౌన్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి మనము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫెరారీ వరల్డ్లో ఉన్నాము. ఇదంతా మన హైదరాబాద్లో వండర్లా ఉంది కదా, వండర్లాగా ఇది కూడా ఒక పెద్ద పార్క్ అనమాట. ఇక్కడ మాల్తో పాటు పార్క్ ఉంది. ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మొత్తం చిల్డ్రన్స్ గేమింగ్ జోన్. ఇవంతా కూడా మనం చూద్దాం లోపలికి వెళ్ళి. చలో మరి. ఇప్పుడు ఫెరారీ వరల్డ్ దగ్గరికి వస్తున్నాము. మొత్తము వరల్డ్లోనే అతి పెద్ద పార్క్ అనమాట. మైండ్ బ్లోయింగ్. లోపలికి వెళ్ళి చూద్దాం. స్కై రూప్ చూసి ఎట్లా వేసిరో మొత్తం ఖతర్నాక్. రెస్టారెంట్ చూడండి ఎట్లుందో. బాబా ఏముందిరా బాబు. ఫెరారీ వరల్డ్ అబుదాబి. సూపర్. వెల్కమ్ టు ఫెరారీ వరల్డ్ అబుదాబి. ఇవన్నీ కూడా ఒంటె చూసినావా, అరబిక్ స్టైల్ అనమాట. ఈ విధంగా ఉంటుంది అరబిక్ స్టైల్. ఒంటె అరబిక్ షేక్ ఇలాగా ఒంటెలు తీసుకొని ఎడారిలోకి వెళ్తాడు మన పాలు పిసడానికి. ఓవరాల్గా చూడండి స్ట్రక్చర్ ఎట్లుందో అద్భుతంగా ఉంది చూడండి. మొత్తం పైన లోపల రూఫ్ టాప్ ఫ్యాబ్రికేషన్ అయితే ఖతర్నాక్ ఉందన్నమాట. వెళ్ళిపోతున్నాయి ఎట్లున్నా చూడండి. నార్మల్గా లేదు. మనం ఇంక లోపలికి వెళ్ళిపోదాము. చలో.
ఫరారీ రైడ్ పార్క్లోని టికెట్ అనమాట. 40 రైడ్స్ ఉంటాయి ఇందులో. ఈ 40 రైడ్స్లో మనం ఏ రైడ్స్ అయినా చేయొచ్చు. అవుట్డోర్ రైడ్స్ కూడా ఉన్నాయి, చాలా భయంకరమైన రైడ్స్ కూడా ఉన్నాయి. కానీ మేము లేట్గా వచ్చాను, నేను కొన్ని రైడ్స్ చేస్తాను 1 గంట 2 గంటలు. మీరు ఎవరు వచ్చినా సరే మార్నింగ్ పూట వస్తేనే బెటర్. ఇక్కడ మార్నింగ్ వస్తే మొత్తం 40 రైడ్స్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు అద్భుతంగా. చాలా ఇంకా లేట్ అయింది, లోపలికి వెళ్ళిపోదాం. ఇది టోకన్ ఉంది కదా, ఇక్కడ స్కాన్ చేస్తే అయిపోతుంది కంప్లీట్లీ. స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. థ్యాంక్ యూ. తోడి అమ్మ ఫరారీ చూడు ఎట్లుందో, మామూలుగా లేదురా బాబు ఫరారీ. సింగిల్ సీటర్ రా బాబు. బాబా బాబా ఏముందిరా. ఇది ఫరారీ అనమాట. ఫరారీ రైడ్ అంటారు చూసారా, వోడాఫోన్ వాళ్ళది. అమ్మ అద్భుతంగా ఉంది చూడు బండి. దీని మీద రైడ్ చేస్తారు అనమాట. ఎక్సలెంట్ అసలు, సూపర్. ఇది ఉన్నదే 10 అడుగులు ఉందిరా బాబు, 10 ఫీట్ ఉంది. అమ్మ మనకు టీవీలో కనపడుతుంటే చిన్న కనపడుతుంది, ఇది ఉన్నదే 10 ఫీట్లు ఉంది. ఫరారీ ఈ విధంగా ఉండేది అనమాట కారు. ఈ విధంగా ఈ కారు అట్లా 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 రాను రోజుల్లో మోడిఫికేషన్ చేసి దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి స్పోర్ట్స్ కార్ కింద చేసి పడేసారు అనమాట సినిమా. అది వీళ్ళకి అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా అవార్డ్. మన పాత రోజుల్లో హెలికాప్టర్స్ ఉంటాయి కదా ఫ్యాన్ టైప్లో, ఆ టైప్ స్ట్రక్చర్ చూడండి అద్భుతంగా. బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు రైడ్ చేసి వచ్చాను, ఖతర్నాక్ ఉందన్నమాట, మామూలుగా లేదు రైడ్. దోలు తీరిపోయింది. ఎలా ఉంది అన్న? అబీపీ కల్లి విల్లి అబీపీ. ఇక్కడికి వస్తే మాత్రం ఈ రైడ్ అయితే వీడియో చూపిస్తాను, అది ఎలా వెళ్తుందో చూడండి. వెహికల్ వస్తుంది, మైండ్ బ్లోయింగ్ అనమాట, మామూలుగా లేదు. చూడండి ఇక్కడ నుంచి వస్తుంది. అదే చూడు ఎలా వెళ్తుంది చూడండి. ఈ అమ్మ మళ్ళీ కిందకి వస్తుంది చూడండి. ఈ అమ్మ సచ్చింది కొరకు వీడియో అయితే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మొత్తానికి మనం ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ హిందూ టెంపుల్ అన్నది చాలా పెద్ద టెంపుల్ ఈ అరబ్ కంట్రీలో, ప్రపంచంలోనే. అయితే ఆ విధంగా ఈ టెంపుల్ కట్టారు. మోదీజీ వచ్చి ఈ గుడి ఓపెన్ చేశారు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ గుడి దర్శనం చేసుకున్నాం. చాలా మంది వెళ్ళిపోతాం ముందుకి. గుడి చూడండి ఎంత అద్భుతంగా కట్టారు. రైతులు ఎంత బాగా కట్టారు చూడండి గుడి. ఎక్సలెంట్. లోకల్స్ ఈ విధంగా పర్మిషన్ ఇవ్వడం అన్నది ఈ టెంపుల్కి అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే అరబ్ కంట్రీస్ కదా, ఆల్మోస్ట్ మొత్తం అంతా ముస్లిం కంట్రీ కాబట్టి ఈ విధంగా హిందూ టెంపుల్స్కి పర్మిషన్ ఉన్నది హ్యాపీ. ఇంకోటి నరేంద్ర మోదీ వచ్చి ఓపెన్ చేసింది ఈ ఇయర్లోనే మోదీది వచ్చి ఓపెన్ చేశారనమాట ఈ టెంపుల్.
చాలా అద్భుతంగా కట్టారంట. మన లోపలికి వెళ్ళి కంప్లీట్గా చూద్దాం. ఇక ఈరోజు మనము లోకల్ గైడ్తో పాటు వచ్చాము కాబట్టి ఆయన ఈ గుడి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అర్థమవుతుంది. ఈరోజు మనతో పాటు అలీభాయ్ ఉన్నారు. अस्सलाम वालेकुम अली भाई. वालेकुम अस्सलाम. हेलो एवरीवन. Yeah, how are you? फाइन अल्हम्दुलिल्लाह एवरीवन. भाई अभी हमारा व्यूअर्स को ये मंदिर के लिए कुछ बता सकते हैं? ऑलरेडी मैं बोल दिया, आप बोले तो बहुत अच्छा रहता है. जी जी, यहाँ पे मंदिर को ओपन किया गया है 14 फेब को 2024 में. ठीक Okay. है. नरेंद्र मोदी साहब जो आए थे उन्होंने इसका ओपनिंग सेरेमनी किया है. ठीक है. और ये 27 एकड़ ऑफ लैंड जो कोई जहाँ पे दी गई मंदिर के लिए उसके अंदर बनाया गया मंदिर को. और ये 2018-2019 के अंदर इसका कंस्ट्रक्शन स्टार्ट हुआ है और कंप्लीटेड हुआ है 2024 के अंदर. ठीक है. और ये आप देख रहे हैं कि रेड स्टोन यूज़ किया गया है राजस्थान का. और Okay. इसके अंदर जो वाइट स्टोन यूज़ किया गया है मंदिर के अंदर उसको लाया गया है इटली से. तो बोलिए. और ये पूरा वर्क जो किया गया इंडिया के अंदर इसको कंप्लीट किया गया और इसको लेके आए थे शिप के पार्ट्स के अंदर और इसको कंप्लीट किया गया. और 700 करोड़ श्री स्वामी जी नारायण ऑर्गेनाइजेशन उन्होंने इसके ऊपर इसका एक्सपेंस किया, यानी कि उनका इसका लागत आया और इसको बनाया गया. तो आप देखें अभी इसको ओपन कर दिया गया है लोगों के लिए. हाँ, मंदिर के अंदर सभी जा सकते हैं, कोई भी धर्म के हैं आप अंदर आ सकते हैं. लेकिन सबसे पहले जो है आपको अपना शूज़ रिमूवल एरिया में शूज़ रिमूव करें और फिर आप मंदिर के अंदर जा सकते हैं. फोटोग्राफी नहीं अलाउ मंदिर के अंदर. बाहर आप फोटोज बना सकते हैं, वीडियोस बना सकते हैं. जी. और जैसे ही आप मंदिर के अंदर जाते हैं उसके अंदर भी जो है डिफरेंट रिलीजन्स के बारे में उसके ऊपर किया गया कैलीग्राफिक वर्क आप देख सकते हैं. ठीक है. डिफरेंट रिलीजन्स जो हैं उनके बारे में कैलीग्राफिक वर्क किया गया. सुपर. और वाइट मार्बल के साथ अंदर पूरा काम किया गया है. ठीक है. बाहर जो यूज़ किया गया है वो राजस्थान का जो पत्थर है जी, सुरख रंग वाला रेड कलर वाला उसको देखें यूज़ किया गया है. और लाइटिंग से देखें कितना डेकोरेट किया गया है. सुपर. लाइक अ गोल्ड. लाइक ए गोल्ड. एक्सलेंट. और अली भाई ये अभी कंस्ट्रक्शन हो रहा है ना ऑलरेडी? अभी पूरा कंप्लीट भी नहीं हुआ लग रहा है. यस, कंप्लीटेड हो गया था बट साथ साथ में उसको रेनोवेशन किया जा रहा है, उसको एक्सटेंड भी किया जा रहा है. ओके. और काम चल रहा है साथ साथ में. ठीक है. थैंक यू सो मच. लेकिन आप देख सकते हैं कि बहुत ज़्यादा उसको जी जी सुंदर बनाया गया. एक्सलेंट है. मंदिर तो एक्सलेंट है. आप जो बता रहे हैं वो थीरी भी बहुत अच्छा लगा, हमारा ऑडियंस को भी अच्छा लगा रखते. आप कभी भी इधर दुबई कोई आएगा तो आपका नंबर मैं डिस्क्रिप्शन में दे दूंगा. श्योर आप हमारे दे सकते व्यूअर्स हैं के लिए दुबई. आप अच्छा बेस्ट प्राइस से घुमाना है. जी जी, मैं टूर गाइड हूँ, सर्टिफाइड टूर गाइड अबू धाबी एंड दुबई. आप आते हैं तो राब्ता कीजिएगा मेरे से. अली भाई बहुत अच्छा आदमी है, आपको क्लियरली बताता है. चलो फिर अंदर जाके मंदिर को दर्शन करेंगे. టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం. అయితే టెంపుల్లో లోపలికైతే అలౌడ్ లేదు, అది కంప్లీట్గా అవుట్ సైడ్ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా వరకే లాస్ట్ అనమాట కంప్లీట్గా. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. ఆర్కిటెక్చర్ చూసారా, అసలు నేను నమ్మలేకపోతున్నా. ఈ టెంపుల్కి మన యాదగిరి గుట్ట ఉంది కదా, ఆ స్ట్రక్చర్కి ఈ స్ట్రక్చర్కి ఏదో సిమిలర్గా సూట్ అవుతుంది. ఆసమ్ అనమాట, మామూలుగా కట్టలేదు. ఈ రెడ్ బ్రిక్ కట్టడం వల్ల ఈ కొద్దిగా వెలుతురు డౌన్ అయ్యేసరికి గోల్డెన్ లా మెరుస్తుంది టెంపుల్ అంతా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లోపలికి అయితే వీడియో అలౌడ్ లేదు, ఇక్కడ వరకు వీడియో అలౌడ్. మ్యాక్సిమం వీడియో అయితే కవర్ చేస్తాను. ఈ లోపల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను. ఓకేనా? చాలా పార్టీ ముందుకు వెళ్తే మాత్రం కంప్లీట్గా కెమెరా అలౌడ్ లేదు. ఎక్సలెంట్గా వచ్చింది. నేను వెళ్ళి లోపల దేవుని దర్శించుకుని వస్తాను. మ్యాక్సిమం వీడియో ఏదైతే కవర్ చేయడం అట్లా కవర్ చేసి చూపిస్తాను. చాలా లోపలికి వెళ్తాను.
हाँ हाँ लेफ्ट साइड राइट साइड वो राइट पे इधर done by the Pramukh Maharaj himself in 1997. దర్శనం అయితే అయిపోయింది. చాలా అద్భుతంగా ఉందన్నమాట గుడి. అసలు ఆ రెండు కళ్ళు సరిపోలేదు, చాలా బాగుంది. పరమేశ్వరుడితో పాటు తర్వాత కృష్ణుడిని, లక్ష్మణుడిని, శివపార్వతి, విఘ్నేశ్వర, కుమారస్వామిని, రాముడిని, తర్వాత లక్ష్మణుడి, సీతాదేవి, ఆంజనేయ స్వామితో సహా ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు అనమాట. వేడికొండల వారు, అమ్మవారితో సహా ఉన్నదన్నమాట. అయితే అన్ని గుళ్ళు మాత్రం ఒకటే దగ్గర కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా మీరు అందరూ వచ్చి కూడా ఈ గుడి దర్శించుకోవాలి. దర్శించుకోకుండా వెళ్ళకండి, చాలా బాగుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ సూపర్ అన్నమాట. बोलो अभी मोदी है तो मुमकिन है, मोदी है तो जय श्री राम, जय श्री राम, जय जय। వెళ్తుంది ఇది. ग्लास निकल गए तो ग्लास डाल दो भाई. क्या దాదాపు ఒక 1.5 అవర్ ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. దీని ఛార్జబుల్ 4500 dirhams అనమాట ఈచ్ వన్ పర్సన్. ఇక్కడ నుంచి మెరీనియా మొత్తం మనకి తిప్పుతుంది. మెరీనియా నుంచి మళ్ళీ రిటర్న్ ఇదే ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. ట్రిప్ అయితే ఎంజాయ్ చేద్దాం, మీకు కూడా నేను చూపిస్తాను కంప్లీట్గా. చలో మరి. It's time for Africa. ఫ్రెండ్స్, ఇప్పటితో అయితే బ్లాగ్ అయితే ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ దుబాయ్ అంతా కూడా, అబుదాబి నుంచి మెరీనా బీచ్ మొత్తం చూపించాను. మీకైతే వీడియో అయితే నచ్చినట్టుంది. డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో మరి, మనం రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.